కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ఈ సాయంకాల వేళ క్రీస్తు నామములో శుభములు ఆహ్వానాన్ని తెలుపుతున్నాను. ఈరోజు బైబిల్ నుంచి ఒక చక్కని అంశాన్ని గురించి దేవుడు మనకి చేసిన హెచ్చరికను బట్టి మనమంతా కలిసి పరిశీలించి తెలుసుకుందాం. అదేదంటే సహవాస దోషము. పాఠం పేరు సహవాస దోషం. అంటే ఎవరితోనైనా మనం సహవాసం చేసినప్పుడు, స్నేహం చేసినప్పుడు, పరిచయాన్ని పెంచుకునేటప్పుడు అలాంటి వారితో మనకి కలిగి ఉన్న సహవాసాన్ని బట్టి వారు మంచివారు, చెడ్డవారు, వారి యొక్క మనస్తత్వాన్ని బట్టి, వారి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి మనం వారిలా మారిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. కనుక వారి యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. కనుక సహవాసం చేసేటప్పుడు, పరిచయాలు పెంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మనం పరిచయాలు పెంచుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఈ ఆధునిక యుగంలో మనుషులు పొరుగు వారితో సహవాసాలు పెంచుకోవటం కోసం ఎన్నో క్రొత్త యాప్స్ అనేవి సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నాయండి. డేటింగ్ యాప్ అని, ఫ్రెండ్షిప్కి సంబంధించిన యాప్స్ అని, క్రొత్త వారితో ఎలాగో పరిచయాలు పెంచుకోవాలి అని. ఈరోజు మీలో చాలా మందికి దీని మీద అవగాహన ఉంటుందని నేను అనుకుంటున్నాను. అందరికీ ప్రపంచం అంతా బహు విరివిగా అందుబాటులో ఉన్న అనేక యాప్స్లో ఒక ప్రధానమైన యాప్ దట్ ఈస్ ఫేస్బుక్. అంటే మిమ్మల్ని మీరు ప్రపంచానికి పరిచయం చేసుకునే ఒక ప్లాట్ఫామ్. అందులో మీ పేరు, మీ ఫొటోస్, మీ ఫోన్ నంబర్, మీ అడ్రస్, మీ డీటెయిల్స్, మీ అభిరుచులు, వీటన్నిటినీ కూడా అది ప్రపంచానికి చూపిస్తుంది. అందును బట్టి వారి యొక్క అభిరుచులకు తగిన వారు, వారి ఇష్టాలకు దగ్గరగా ఉన్నవారు ఎవరా అని ప్రపంచంలో ఉన్న కొన్ని కోట్ల మంది ఇందులో ఎవరైతే సబ్స్క్రైబర్స్గా ఉన్నారో వారు రిక్వెస్ట్ పెడతారు. దాన్ని ఏమంటారు మీకు తెలిసే ఉంటుంది, ఫ్రెండ్ రిక్వెస్ట్ అంటారు దాన్ని. అంటే నేను నీతో స్నేహం చేద్దాం అనుకుంటున్నాను, నీకు ఇష్టమేనా, నీకు సమ్మతమేనా? అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆ రిక్వెస్ట్ని యాక్సెప్టెడ్. ఏం తెలిసని యాక్సెప్ట్ చేసావు? ఏమండి, అంటే కేవలం అతని యొక్క బయోడేటా చూసి, లేదా ఆమె యొక్క బయోడేటాను చూసి, లేదా వారి యొక్క ముఖ కవలికలను చూచి వారితో పరిచయాన్ని పెంచుకోవడానికి ప్రపంచానికి తెలిసిన యాప్స్ కొన్ని అయితే, ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా అండర్ గ్రౌండ్లో పురుషులు స్త్రీలతో సాంగత్యం చేయడానికి, స్త్రీలు పురుషులతో సాంగత్యం చేయడానికి ఎన్నో యాప్స్ ఈరోజు సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నాయి. అంటే క్రొత్త వారితో పరిచయం పెంచుకోవటం అనేది ఎలా ఉందంటే అదొక ట్రెండ్. ఆ తర్వాత వచ్చేది ఇన్స్టాగ్రామ్. ఏమండి, ఈ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు రీల్ చేయటం, ఆ రీల్స్లో వాళ్ళ తాలూకా అభినయాన్ని లేదా వాళ్ళలో ఉన్న టాలెంట్ని ప్రదర్శించటం వల్ల అనేక మంది వాళ్ళని ఫాలో అవ్వడం, ఇలా ప్రపంచమంతా ఈరోజు చివరికి ఖండాలు దాటి దేశాలలో ఉన్న వాళ్ళు కూడా స్నేహాలు చేసుకుంటున్నారు. అంటే సహవాసం అంటారు దాన్ని. స్నేహము అంటే సహవాసం, కలిసి ఉండాలని కోరుకోవటం, మనిద్దరం స్నేహితులుగా ఉండాలని కోరుకోవటం. ఇలా ప్రపంచమంతా కూడా తాము ఎరుగని వారితో స్నేహాలు చేయడానికి ఇష్టపడుతుంది. నిజానికి స్నేహాలు, ఈ సహవాసాలు ఎంతవరకు మంచిది,
ఏమండి, కేవలం సోషల్ మీడియాలో సహవాసాలే కాదు, ఒక బడికి వెళ్ళేటప్పుడు వచ్చే సహవాసాలు, ఒక కళాశాలకు వెళ్ళేటప్పుడు పెరిగే సహవాసాలు, ఒక ఏరియాలో ఇరుగు పొరుగు వారితో కూడా పెరిగే సహవాసాలు, అంతే కదండి. ఒక వీధిలో ఉన్నారనుకోండి, ఆ వీధిలో ఉన్న వాళ్ళతో పరిచయాలు. కనుక ఎవరితో పరిచయం పెంచుకోవాలి, ఎలాంటి వారితో పరిచయం పెంచుకోవాలి, ఒకవేళ అందులో ఏమైనా సమస్యలు ఉన్నాయా, దానికి దేవుడు చెబుతున్న సూచనలు ఏంటి అనేది ఈరోజు మీరు ఆలోచించాలి. ఎందుకంటే దేవుడు మనకి చేస్తున్న హెచ్చరికలు అవి. ఈ హెచ్చరికలు మనం జాగ్రత్తగా, ముఖ్యంగా యువత, వృద్ధులుగా వారిపోయిన వాళ్ళు, వాళ్ళకి ఏది పెద్దగా కాన్సన్ట్రేషన్ ఉండదు దాని మీద. లేదంటే ఒక 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు దాని మీద పెద్దగా వాళ్ళు ఏమీ దృష్టి సారించరు. కానీ ముఖ్యంగా ఈ టీనేజ్, అలాగే 20 years పైబడిన వాళ్ళందరూ కూడా ఎక్కువ మందితో స్నేహాలు, పరిచయాలు పెంచుకోవటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే అది ఈరోజు సమాజంలో ఏమండి ఒక అలవాటుగా, ప్రధానమైన అలవాటుగా మారిపోయింది. ఏంటి, మీకు ఇంకా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదా అంటే అది ఒక పెద్ద హేళన అనమాట. ఇన్స్టా అకౌంట్ లేకపోవడం అంటే ఏదో ఆధార్ కార్డు లేనట్టుగా ఫీల్ అయిపోతుంటుంది ఈరోజు యువత. ఒక ఫేస్బుక్ అకౌంట్లు లేదంటే ఏంటి, మీకు ఫేస్బుక్ కూడా లేదా? అంటే సమాజం ఎలా మారిపోయింది అంటే మన దైనందిన జీవితంలో ఇవి చాలా ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లుగా మనకు కనబడుతున్నాయి. కాబట్టి ఇలాంటి వాటి విషయమై దేవుడు ఏం చెప్పాడు, ఎలాంటి పూర్వ చరిత్రలో ఎలాంటి సంఘటనలు, సందర్భాలు సంభవించాయి అన్నది మనం ప్రత్యక్షంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనం బ్రతుకుతున్నది నర సమాజంలో, అనగా అనగా ఇరుగు పొరుగునున్న వాళ్ళు నరులు, మనుష్యుల మధ్య బ్రతుకుతున్నాం. మన అంగారక గ్రహం మీద లేవు ఒంటరిగా, లేదండి, లేదా ఆర్కిటికా, అంటార్కిటికా లాంటి ఖండాలలో మనం లేవు, జనసంచారం లేని. ఎక్కడ ప్రజలున్నారో ప్రజల మధ్య బ్రతుకుతున్న వాళ్ళం. మరి ప్రజల మధ్య బ్రతుకుతున్నప్పుడు నువ్వు ఎలాంటి మొదటి కీర్తన మొదటి వచనంలో ఏమంటున్నాడండి? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపులు ఉన్న మార్గంలో, వారు వెళ్ళే మార్గంలో నువ్వు నిలవక, అపహాస్యం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూర్చున్న దగ్గర మీరు కూర్చోక, దేవుని ధర్మశాస్త్రంలో ఆనందించండి. ఫేస్బుక్ లో అకౌంట్ ఉందో లేదో కాదు, ఏమండి, ఇన్స్టాలో అకౌంట్ ఉందో లేదో కాదు. నాకు ఈ రోజుకి ఫేస్బుక్లో అకౌంట్ లేదండి, నాకు ఈ రోజుకి ఇన్స్టాలో అకౌంట్ లేదండి. అంటే ప్రజలు ఈరోజు దేని మీద ఎక్కువగా ఆలోచన కలిగి ఉన్నారంటే, నాకు కూడా ఒక ఐడెంటిటీ కావాలి, నన్ను కూడా ఈ సమాజం గుర్తించాలి అంటే నేను అనేక మంది స్నేహితులను చేసుకోవాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకు అక్కర్లేదు, తెలియవలసిన అవసరతే లేదు. స్నేహితులా కాదా, వాళ్ళ ఫాలోవర్సా కాదా? ఇలాంటి ఒక విపరీతకర పరిస్థితులలోనికి సమాజం వెళ్ళిపోతుందండి. కానీ దానివల్ల జరిగే పర్యవసానాలు, దానివల్ల వారికి ఎదురయ్యే ప్రమాదాలు వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. అందుకు దేవుడు తన పిల్లలైన వారిని హెచ్చరిక చేస్తున్నాడు. నాయనలారా, పిల్లలారా, మీరు దుష్టుల ఆలోచన, వాళ్ళు ఏదో సలహాలు ఇస్తుంటారు, ఆలోచనలు ఇస్తుంటారు, స్నేహితులు, వాళ్ళ ఆలోచన చొప్పున నడవక, వాళ్ళు చేసే తప్పులలో మిమ్మును ఆకర్షించడానికి వాళ్ళు ఎన్నో క్రొత్త విధానాలు మీకు నేర్పిస్తూ ఉంటారు. కనుక మీరు ఆ పాపుల మార్గములో నడవక, నిలువక. అపహాసకులు, ఏమండి, సోషల్ మీడియా నుండి అవగా అపహాసకులే కదండి, వ్యంగ్యంగా, వెటకారంగా. ఈరోజు మీమ్స్ అంటే ఏంటి? వెటకరించటం. ఎవడో ఒక కమేడియన్ ముఖం తీసుకోవటం, ఆ కమేడియన్ అన్న పదాన్ని పదే పదే వీడు వాళ్ళని అపహాస్యం చేసినట్లుగా చూపించడం. ఈరోజు అదే ట్రోలింగ్ అంటారు, దాన్ని జరుగుతుంది. అది అపహాస్యం చేయడం అంటారు, హేళన చేయటం అని అర్థం. అలాంటి అపహాసకుల
కూర్చుండే చోట కూర్చుండక అన్నాడంటే అప్పుడు అసలు మీకు అందులో అకౌంట్ ఉండొచ్చా? చెప్పండి. మీరు దాని ఫాలోవర్గా ఉండొచ్చా? దేనినైనా తెలుసుకోవడానికి ఏమండి ఎందుకున్నామని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. మరి ట్రెండ్ అండి ఇది. స్నేహితులంటే ఇలాగే ఉంటారండి. సమాజం అంతా ఈరోజు ఎలా ఉందండి? దేవుని పిల్లలారా, వీటిలో కాదు మీ యొక్క కాన్సన్ట్రేషన్ దేంట్లో ఉండమన్నాడు? యెహోవా ధర్మశాస్త్రమునందు. అంటే దేవుని వాక్యము మీద ఉందా మీ కాన్సన్ట్రేషన్? ఫేస్బుక్లో మీ అకౌంట్ ఉందో లేదో కాదు, బైబిల్ బుక్లో మీ ధ్యానం ఉందా లేదా? ఏమంటే తెల్లవారు లేచిన వెంటనే ఫేస్బుక్ ఓపెన్ చేస్తారా? బైబిల్ ఓపెన్ చేస్తారా? ఆలోచించండి. ఈరోజున్న సమాజం పెద్దలు కావచ్చు, చిన్నలు కావచ్చు, మార్నింగ్ లేవగానే వాట్సాప్ ఓపెన్ చేసేవాళ్ళు ఒకరు, ఫేస్బుక్ ఓపెన్ చేసేవాళ్ళు ఒకరు, ఇన్స్టా ఓపెన్ చేసేవాళ్ళు ఒకరు, అవునా? బైబిల్ ఓపెన్ చేసేవాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ఉదయాన్నే లేవగానే తండ్రి మాట ఏది అని వెతికే వాళ్ళు ఎవరున్నారు? చాలా తక్కువ అండి వాళ్ళు. సమాజం ఈరోజు వెర్రితెరలు వేయడానికి, భిన్నమైన మార్గాల్లోనికి పోవడానికి కారణం ఈరోజున్న జనరేషన్ ఏంటి? యువత. యువతంతా చెడ్డవాళ్ళు కారు. యువతలో కొన్ని మంచి భావజాలం కలిగిన వాళ్ళు, అభ్యుదయ భావాలు కలిగిన వాళ్ళు, మంచిని చేయాలని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అది ఎంత? జస్ట్ ఓన్లీ 10%. కానీ మెజారిటీ యువత ఎలా ఉన్నారు? లేదా అకౌంట్స్లో ఫాలో అయ్యే వాళ్ళు ఎలా ఉన్నారు? ఏమండి ఉదయాన్నే లేవగానే ఒక సినిమా పాట, ఉదయాన్నే లేవగానే ఒక తప్పుడు వార్త, ఉదయాన్నే లేవగానే ఒక తప్పుడు సమాచారం తెలుసుకోవడానికి మనిషి పెట్టే ధ్యాస దేవుని మాటల మీద లేకుండా పోయాయి. ఇంక సమాజం ఎలా బాగుపడుతుంది చెప్పండి? సమాజం భయపడాలి అంటే పోలీసులు కాదు, చట్టాలు కాదు. ముందు ప్రతి మనిషిని భయపెట్టేది భక్తి. దేవుని యందలి భక్తి ఉంటే అతడు భయం కలిగి ఉంటాడు. చెడు మార్గాలను విసర్జిస్తాడు. కనుక పైన చెప్పబడిన ఈ సందర్భాలన్నిటిలో మీరు ఉండొద్దు. దేవుని వాక్యము దివారాత్రములు చదవండి, ధ్యానించండి. అప్పుడు మీరు బాగుపడతారు, మీ బ్రతుకులు బాగుపడతాయి, మీ జీవితాలు బాగుంటాయి. ముందు నన్ను వెతకండి అంటున్నాడు దేవుడు. నన్ను వెతకండి. ఉదయాన్నే లేవగానే మనిషి వెతికేది ఈ యాప్స్ని అయితే, అందులో ఉన్న దుష్ట సమాచారాన్ని అయితే, అంతే కదండి. ఎక్కువ ఏముంది చెప్పండి? ఎక్కడో మంచి లేదా అండి ఫేస్బుక్లు అంటే? మంచి పోస్టులు పెట్టేవాళ్ళు అయితే చెప్తాను, 100కు కాదు, 1,000,000 ఉంటారు ఎక్కడో, 1,000,000కి. కానీ చెడు సమాచారాన్ని వ్యాపింపజేసేవాళ్ళు ప్రతి ఒక్కరు అలాంటి వాళ్ళే. కనుక దానివల్ల మీరు తెలుసుకునే చెడే ఎక్కువ. కానీ వదిలేస్తారా? నువ్వెవడు చెప్పడానికి, మాకు మేము ఉన్నట్టు ఉంటాం అని లోపల అనుకుంటారు. అనుకోండి, కానీ దేవుడు చూస్తాడు కదా. మీ అంతరంగ స్వభావాలను దేవుడు అందరినీ పరిశీలిస్తాడు. ఎవరికి మీరు ప్రాతినిధ్యం ఇస్తున్నారు అని. ఎందుకంటే అలా చేయటం వల్ల ఈరోజు మనుష్యుల మధ్య, మనస్తత్వాల మధ్య క్రొత్త విషయాలను ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నారు. దాన్ని చూసి ఏం చేస్తారు? ఈరోజు ఒక సినిమా వ్యవస్థ ఉందండి. సినీ వ్యవస్థను చూచి, సినీ ఇండస్ట్రీని చూచి సమాజంలో ఉన్న వాళ్ళు ఏమి నేర్చుకుంటున్నారు? హీరోయిన్ ఎలాంటి బ్లౌజ్ వేసుకుంది, ఎలాంటి టైప్ శారీ కట్టింది, ఏమండి హీరో ఎటువంటి ప్యాంట్స్ వేసుకున్నాడు, ఎటువంటి స్టైల్ మెయింటైన్ చేస్తున్నాడు, లేకపోతే హెయిర్ స్టైల్ ఎలా ఉంది, ఇవే. అంటే సమాజంలో ఎప్పుడూ కూడా పొరుగు వారిని చూచి నేర్చుకునే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఎందుకంటే ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవటం, అలా నేర్పించేవిగా ఈ మీడియా. అందులో ఒక సినీ మీడియా, ఒక సోషల్ మీడియా, ఏమంటే ఒక టీవీ మీడియా, ఇలా ప్రతి మీడియా కూడా సమాజానికి ఏమి నేర్పిస్తుంది అంటే ఒకరిని చూసి ఒకరు ఎలా చెడిపోవాలి, చివరికి నేరాలు చేసే స్థాయి కూడా ఎదిగిపోతున్నారు. అంటే ఏంటి? అరే నువ్వెందుకురా నీ భార్యను ఎంత దారుణంగా చంపేశావంటే, నన్ను ఒక సినిమా నన్ను ప్రేరేపించిందండి. ఏమండి ఎందుకమ్మా నీ ప్రియుని నువ్వు చంపేశావు? దానికి ఒక సినిమా ఉంటుంది.
అంటే ప్రతి నేరానికి వెనుక నువ్వు ఎలా నేరం చేయాలి అనేది ప్రత్యక్షంగా చెప్పకపోయినా, ఏమండి, చేసి ఎలా తప్పించుకోవాలి, చేయడానికి ఎలా మీరు పరిస్థితులు అనుకూలపరుచుకోవాలి అన్నదే కదా సినిమా. కుటుంబ కథా చిత్రాలు లేవు కదా. పిల్లలు పెద్దలు అందరూ కలిసి చూసే ఎక్కడుందండి కుటుంబ కథా చిత్రం? ప్రతి సినిమాలోనూ ద్వంద్వార్థాలతో కూడిన మాటలు, వ్యంగ్యమైన మాటలు, బూతులు, ఇంకా అసభ్యకరమైన దృశ్యాలు, ఒక స్త్రీ పురుషులు ఎలా ఉండకూడదో తెర మీద అలా ఉండి చూపించటం. మరి చూస్తున్న యువత అప్పుడే ఎదుగుతున్న, ఏమండి, పసి వయసు నుంచి యవన దశకు ఎదుగుతున్న వాళ్ళ మీద ఎంత ప్రభావం అది ఉంటుంది చెప్పండి. దుష్ట సాంగత్యం అంటారు దాన్ని. కనుక మీ పిల్లలు ఒకరు చూడండి, ఎప్పుడు చూడండి టీవీతోనే ఉంటాడు, ఎప్పుడు చూడండి కొంతమంది మొబైల్స్తోనే ఉంటారు, ఎప్పుడు చూడండి కొంతమంది స్నేహితులు 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 తిరగడాలే అంటారు. జాగ్రత్త. మీరు ఒకవేళ ఎదిగిన పిల్లలైతే మీరు జాగ్రత్త పడండి. మీరు ఎదిగిన పిల్లలు కలిగిన తల్లిదండ్రులు అయితే మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వ్యవస్థ మీ పిల్లల్ని చెడు త్రోవను నడిపించే సూచనలు 99% కనబడుతున్నాయి. కనుక దేవుడు తన పిల్లలకి హెచ్చరిక చేస్తున్నాడు. ఏమండి, ఎందుకు ఆయన చేయవలసి వస్తుంది అంటే ఆయన చెప్పే కొన్ని సూచనలు మనం ముందు చూద్దామండి బైబిల్ నుంచి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనాన్ని చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం, భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమును నడువకము. ఎవడైనా భక్తి లేనివాడుగా కనబడితే అసలు వాడి దగ్గరికి వెళ్ళొద్దు, వాడితో సాంగత్యం చెయ్యొద్దు. అసలు దుష్టుడని తెలిస్తే వాడి మార్గాలను వెళ్ళొద్దు, నడుచుకోవద్దు అంటున్నాడు. చూడండి, దేవుడు మనతో చెబుతున్న హెచ్చరిక. ఎందుకంటే సమాజంలో చాలా మంది దుష్టులే ఉన్నారు. టోటల్గా సొసైటీ అంతా పొల్యూటెడ్, సమాజం అంతా కూడా చెడిపోతుంది, వ్యవస్థలో చెడు బాగా విస్తరించిపోయింది. కనుక తన పిల్లలకు దేవుడు జాగ్రత్త చెబుతున్నాడు. మరొక మాట, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దుష్టులను నువ్వు వెంబడిస్తే నువ్వు ఫాలో అయ్యేది నీ ఫేస్బుక్ ఫ్రెండ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ కావచ్చు, కాలేజీలో ఫ్రెండ్ కావచ్చు, లేదా నీ ఉద్యోగంలో స్నేహితుడు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, ఏమండి, లేదనే ఇంటి పొరుగు ఇరుగు పొరుగులోని నువ్వు స్నేహాన్ని ఏర్పాటు చేసుకున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఏమండి, దుష్టుల మార్గమును ఒకళ్ళు నడిస్తే నాశనమునకు పోతావు, జాగ్రత్త. అందరూ బయటికి కనిపించేటంత మంచోళ్ళు కారమ్మా నాయనా, కుమారుడా కుమార్తె అని దేవుడు చెబుతున్నాడు. నువ్వెవరిని నమ్మొద్దు. అందరూ బయట చాలా మంచిగా కనబడతారు, నమ్మశక్యంగానే ఉంటారు, వినమ్రులుగానే కనబడతారు. వాళ్ళని నమ్మి నువ్వు వెళ్ళావో పులి బోనులో చిక్కుకుపోయినట్టే. ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి, వాళ్ళు చాలా చెడుతో నిండిపోయి ఉన్నారు. అవన్నీ ఒకేసారి బయటికి రావు. మొదట నీతో స్నేహం ఏర్పాటు చేసుకోవాలి, ఆ స్నేహం బాగా గాఢంగా వెళ్ళాలి. అప్పుడు ఒకదాని వెంపట ఒకటి బయటకు వస్తూనే ఉంటాయి. అవి నీకు అంటించే ప్రయత్నం చేయబడుతుంది. ఏమండి, వాళ్ళతో ఉన్నంత మాత్రం నేను చెడిపోతానా, నన్ను అంత తక్కువ అంచనా వేయకండి అని చెత్త మాటలు మనిషి మాట్లాడకూడదు. అంటే దేవుడు వద్దు, దూరంగా ఉండమని చెప్తున్నాడు అంటే నువ్వు చెయ్యగలవనా చేయలేవనా ఆలోచించండి. ఈ మాట అంటే చాలా మందికి రోషం పుట్టుకురావచ్చు, అంటే నన్ను అంత తక్కువ అంచనా వేస్తున్నారా అని. ఒక ఉదాహరణ చెప్పంటారా, ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు చేపల మార్కెట్లో ఉన్నారనుకోండి, మీ ఒళ్ళు ఏం కంపు కొడుతుంది చెప్పండి. ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు మీరు చేపల్లో ఉంటే, చేపల దుకాణంలో ఉంటే, లేదా ఫిష్ మార్కెట్లో మీరు ఉంటే, మీ వంటి నుంచి వచ్చే వాసన చేపల వాసన. లేదండి ఉదయాన్నే నిన్ను కొట్టుకుని సెంటు వాసన నా దగ్గర ఉంటుందని మీరు ఎవరైనా చెప్పగలరా? అంటే ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్పానో తెలుసా? మీ చుట్టూ ఉన్న వాతావరణం ఏదైతే ఉందో అది మీ ప్రమేయం లేకపోయినా మిమ్మల్ని అంటి పెట్టుకునే ఉంటుంది. అది మీకు అర్థమైందా? మీరేం చేపను అమ్మలేదు, చేప ముట్టలేదు, ఏమంటే చేపను పట్టలేదు, మీరు చేపను ముట్టలేదు, చేపను చెయ్యలేదు, చేపను అమ్మలేదు, కానీ చేప మార్కెట్లో కూర్చున్నారు మీరు.
మీరు ఏది చేపను తాకకపోయినా చేపల వాసన ఎందుకు మీ ఒంటికి వచ్చింది? చేసినందుకు కాదు, అక్కడ ఉన్నందుకు. ఇది నిజమైతే దుష్టులు, చెడు సమాజం, చెడ్డ మాటలు, చెడ్డ ఆలోచనలు, వ్యవస్థలో చెడు మార్గాన నడిచే వాళ్ళ మధ్యను ఉంటే నువ్వు ఖచ్చితంగా చెడిపోతావు. నో డౌట్. వాసన వచ్చేస్తుంది నీకు, ఖచ్చితంగా వస్తుంది నీకు వాసన. ఎందుకంటే ఇది నిజమైనప్పుడు అది నిజం. దేవుని పిల్లలారా, కనుక మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారు, ఎవరితో మీరు స్నేహం కలిగి ఉంటున్నారు, ఎలాంటి వారితో మీరు పరిచయాలు పెంచుకుంటున్నారు అన్నది మీరందరూ, పెద్దలే గాని, చిన్నలే గాని, స్త్రీలే గాని, పురుషులే గాని, ప్రతి ఒక్కరూ అన్ని విషయాల్లో తస్మాత్ జాగ్రత్త, హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. ఎందుకంటే ఎన్నో తరాలలో జరిగిన ఎన్నో గాథలు చూశాడు ఆయన. ఆయన కళ్ళ ముందు ఎన్నో ప్రత్యక్ష సాక్ష్యాలు కనబడ్డాయి కాబట్టి ఒక తండ్రిగా చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? నాయన, పరిస్థితులు ఇలా ఉంటాయి కుమారుడా, జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే నువ్వు అనుకున్నంతగా ఉండదు. సామెతల గ్రంథం చదవండి ఒక మాట. సామెతల గ్రంథం 22వ అధ్యాయం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనం నుంచి చదవండి ప్రియులారా. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనం నుంచి. కోపచిత్తునితో సహవాసం చేయకుము, క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకుము. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో. ఎవరితో సహవాసం చేయొద్దు అన్నాడు? ప్రతి చిన్నదానికి కోప్పడిపోయేవాడితో అసలు స్నేహమే చేయొద్దు అంటున్నాడు. ఇదేంటండి? ప్రతిదానికి పళ్ళు నూరుతుంటారు కొంతమంది, అంటుంటారు. అంటే దేనికి ఊరికి కోపం మీదకి వస్తుంటుంది? అలాంటి వాళ్ళతో నువ్వు సహవాసం చేస్తే, మనలో ఒక బండ సామెత ఉంది ఏమంటే, 6 నెలలు వారితో సహవాసం చేస్తే వారు వీరైపోతారు. అంతేనా? అవును, నిజమే. అలాంటప్పుడు వాళ్లతో నువ్వు పదే పదే స్నేహము, మాటలు, పరిచయాలు కలుస్తూ ఉంటే వాడికి ఏమి నేర్పిస్తాడు? ఆమె నీకు ఏమి నేర్పిస్తుంది? ఆమెకి ఏ అవలక్షణాలైతే ఉన్నాయో అవే మీకు నేర్పించబడతాయి. బడిలోకి వెళ్ళి మన పిల్లలు టీచర్లు చెప్పే పాఠాలు నేర్చుకుంటాం అని మనం అనుకుంటాం. కానీ టీచర్ మంచిగా చెబుతుంది, ఒక్కరితే టీచరు. కానీ నీ చుట్టూ ఎంతమంది ఉన్నారు? ఒక 50 మంది స్టూడెంట్స్, ఒక 70 మంది స్టూడెంట్స్, అవునా? తరగతి గదిలో మరి చిన్నవాడు ఏమండి, 5వ తరగతి చదువుకునే అమ్మాయిని 6వ తరగతి పాడు చేశారంటే ఏమనుకోవాలి చెప్పండి మీరు? వార్తలు నిజం. ఏంటంటే వాడు ఏ దృష్టితో 5వ తరగతిలో చదువుతున్నప్పుడే వాడు ఆమెను కామించటమో, మోహించటమో, ఆమెను రేప్ చేయాలనిపించటమో. ఎందుకంటే సినిమాలు ఎప్పటి నుంచి చూపిస్తారు? సినిమా హిస్టరీ చిన్నప్పుడు హీరో వాడికి అరనెక్కరు ఉన్నప్పటి నుంచి చూపిస్తారు. అప్పటి నుంచి నీకు ప్రేమ ఏంట్రా? అప్పటి ప్రేమ ఇటుది. తూనీగలు పట్టుకొని ఎగిరించేటప్పటి నుంచి వీళ్ళు ప్రేమ. పేపర్ బోట్లు చేసి వర్షాకాలంలో కాలవల్లో విడిచిపెట్టినప్పటి నుంచి నీ ప్రేమను చూపిస్తారు. ఎంత గొప్ప ప్రేమ! అరే, అవి కల్పితాలు రా, నిజాలు కావు అవి. ఏమండి? కనుక అలాంటి సభ్య సమాజంలో అలాంటి సినిమాలు ప్రదర్శించడం వల్ల, వాటిని మనం చూడడం వల్ల, మన పిల్లలు చూడడం వల్ల ఏమి నేర్చుకుంటారు? చిన్నప్పుడే బడిలో ప్రేమలు ఉంటాయన్నమాట. కనుక ఇది బడికెళ్ళి ఏం చేస్తాడు? ఇంకొక తూనీగను ఎదుగుతాడు. ఎక్కడుంది ఈ తూనీగ? ఏమంట? దేవుని పిల్లలారా, దేవుడు చెప్పాడు అంటే అక్షర సత్యం. టీచర్ కేవలం ఒక 40 నిమిషాలు, ఒక గంట మాత్రమే మంచి పాఠం చెప్పి వెళ్ళిపోతుందేమో, కానీ తర్వాత వీడు ఎన్ని నేర్చుకుంటున్నాడు, ఎంతమంది చుట్టూ ఉన్నారు, ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కరు మాట్లాడే విధానాలు. ఏమండి, బడులలో పిల్లల మాటలు బూతులండి. మీకు తెలియదేమో, ఇంటి దగ్గర తల్లిదండ్రులుగా మీకు తెలియదు. మీ పిల్లలు మీ దగ్గర అమాయకంగా నటిస్తున్నారేమో. బడికి వెళితే వాడు మాట్లాడే భాష, బడికి వెళితే వాళ్ళు స్నేహితులతో, చివరికి ఆడవాళ్ళు సైతం. ఏంటి ఆడవాళ్ళు అంటే మనం ఏదో మంచోళ్ళు, అబ్బా మా అమ్మాయి దించిన తల పైకి ఎత్తదండి. ఎత్తదు. ఎందుకు ఎత్తుతుంది? చూడాల్సిందంతా ఎక్కడ చూడాలో అక్కడే చూస్తుంది కాబట్టి ఏమండి, పైకి ఎత్తవలసిన అవసరతే లేదు.
ఇలాంటి తప్పుడు విధానాలలోని కుటుంబాలు తల్లిదండ్రులు వెళ్ళిపోతున్నారు గనుక ఏమంటే నేను చెబుతున్నవి అబద్ధాలు కావు, నేను నిజాలుగా ధృవీకరించుకున్నవే చెప్తాను తెప్పించి ఎవరో చెప్పిన కాకమ్మ కథలు కట్టుకథలు చెప్పాల్సిన అవసరతే నాకు లేదు. కనుక మరి బడిలో బాల్య దశ ఎలా ఉంది అంటే ఏమండి, ఇక కళాశాల దశ ఎలాగంటే చెప్పండి. ముదుర్లు, ప్రపంచ ముదుర్లుగా మారిపోయిన వాళ్ళంతా అప్పటికి అన్నీ తెలిసిపోతాయి వాళ్ళకి. ఇక వాడు యూనివర్సిటీ స్థాయికి వెళ్ళాడా, ప్రపంచానికి మించిపోయిన అనమాట వాడు. అంటే ఇలాంటి భయంకర పరిస్థితుల్లో మన పిల్లలు ఎదుగుతున్నారు కనుక చాలా జాగ్రత్తగా. కనుక వాళ్ళకి ఏం కావాలి? దేవుని భయమే వాళ్ళని కాపాడుతుంది, మీ భయం కూడా వాళ్ళని కాపాడదు. దేవుని భయం మాత్రమే వాళ్ళ క్రమశిక్షణలో పెట్టగలదు. మరి రోజు వాళ్ళకి మొబైల్ ఇచ్చేసి చూసుకో అన్నారు అనుకో, ఆడేం బాగుపడతాడు? రోజు బైబిల్ చదివించకుండా, ప్రార్థన చేయించకుండా. ఏమండి, మా తండ్రి గారికి రోజు బైబిల్ చదివి ప్రార్థన చేస్తేనే కానీ మా నాయనమ్మ భోజనం పెట్టేది కాదట. అలాంటి తల్లిదండ్రులు ఎవరున్నారండి? అరే హోంవర్క్ చేయకపోతే భోజనం పెట్టను అంటారు. ఏడు హోంవర్కా? అరే బైబిల్ చదవకపోతే నీకు భోజనం పెట్టడానికి తల్లిదండ్రులు ఎవరున్నారండి? ఫోన్ పట్టుకున్నందుకు ఒక పూటంతా శిక్ష వేసే తల్లిదండ్రులు ఎవరైనా ఉంటారా? ఉండరు. ఎందుకు? మా అబ్బాయి ఎదిగిపోయాడండి, నాకు కూడా తెలియండి ఆప్షన్స్ అని వాడు చెప్పేస్తాడండి. ఆప్షన్స్ అన్ని ఎలాగున్నాయి? అవును మరి వాడు చాలా అందులో జీనియస్ అయిపోయాడు. ఒక కూతురు చూపిస్తుంది తండ్రికి ఏం చేయాలో, ఎందుకంటే ఆమెకున్న పరిజ్ఞానం తండ్రికి తల్లికి లేదు. అంటే ఇదంతా దేంటి? అక్కడ ఆ టీచర్ నేర్పించే పాఠాలు చాలా గొప్పవి, చాలా ఉన్నతమైనవి. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ సామెతలు ఏమన్నాడు? పాపులారా, కోపచిత్తునితో సహవాసము చేయకము, క్రోధము గలవానితో పరిచయం కలిగి ఉండకము. నువ్వు వాడితో పరిచయం కలిగి ఉంటే వాడు కోపని కట్టుకుంటది. నీ ప్రాణమును వాని మార్గములు అనుసరించి నీ ప్రాణమును గురి తెచ్చుకుందువేమో. తప్పుడు స్నేహాలు చేస్తే ఏమండి, బడులలో కూడా ఈరోజు డ్రగ్స్ మాఫియా నడుస్తుందండి. పెద్ద పెద్ద బడుల్లో, దుంపల బడుల్లో ఏమో మరి నాకు తెలియదు, వచ్చిన వార్తలను బట్టి ఏమండి పెద్ద పెద్ద బడులలో ఏం జరుగుతుంది? ఆయన 6వ తరగతి 7వ తరగతి 10వ తరగతి లోపు పిల్లలకి డ్రగ్స్ ఏంటండి? ఆలోచించండి. అంటే అప్పటి నుంచి వాళ్ళు మత్తుకు బానిసలైపోతున్నారా? వాళ్ళకి ఇవ్వాల్సిన మోతాదులోనే వాళ్ళకి ఇస్తున్నారు. అదొక పెద్ద ప్రపంచవ్యాప్తముగా అదొక పెద్ద వ్యాపారం, కోట్ల వ్యాపారం అది. నిజంగా అలాంటి వాటి బారిన మన పిల్లలు పడితే ఏమైపోద్ది వాళ్ళ పరిస్థితి చెప్పండి? వాళ్ళ భవిష్యత్తు ఏమైపోద్ది? నీ ప్రాణమును గురి తెచ్చుకుందువేమో. నలుగురు స్నేహితులు కలిసి ఎలా దొంగతనం చేయాలని సినిమాను చూసి ప్రేరేపించబడి ఇంటికి దొంగతనానికి వెళ్ళారు. ఎందుకు? ఇంట్లో జేబు డబ్బులు లేవు, నాన్న అడిగితే ఇవ్వట్లేదు, అమ్మ అడిగితే ఇవ్వట్లేదు, పేదరికం కనుక ఏం చేయాలి? అరే డబ్బులు కావాలరా, మనకి మనం ఎంజాయ్ చేయాలంటే డబ్బులు కావాలంటే ఏం చేయాలి? మరి అటదారిన దొంగతనానికి వెళ్ళాలి. ఎవరితో? మనం బలవంతంగా తీసుకోవాలి. వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలీదు. ఆ ఇంటిలో ఉన్న భార్యాభర్తలు ఇద్దరిని చంపేశారు నలుగురు కలిసి. అందులో కొంచెం వయసు మళ్ళిన వాళ్ళు, వృద్ధులు. అంటే వీళ్ళ కోరికలు తీర్చుకోవటం కోసం ఒక తప్పు చేయడానికి వెనకాడకుండా అక్కడికి వెళ్ళి సునాయాసంగా వాళ్ళ ప్రాణాన్ని కూడా తీసేసి ఏం సాధించారు? జైలులో ఉన్నారు వాళ్ళు. దేవుని పిల్లలు అదే చెప్తున్నాడు, నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో చెబుతున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మన పూర్వీకుల చరిత్ర చూస్తే దేవుడు ఎన్నో తరాలను చూచి వాళ్ళు ప్రవర్తించిన విధానాలను చూచి దేవుడు చాలా బాధపడిపోయాడండి. అందుకు ఒకనాటి ప్రజలతో ఏం చెప్పాడు చూడండి. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. మోయాబీలు, ఏదోమీలు, అమ్మోనీలు, సీదోనీలు, హిత్తీలను జనులు, ఇతర తెగల వాళ్ళండి వీళ్ళంతా కూడా. ఈ తెగల ప్రజలు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక. త్రిప్పేస్తారు నాయన, మీ భక్తిని పోగొడతారు నాయన. వాళ్ళతో స్నేహాలు చేయకండారా, గనుక వారితో సహవాసము చేయకూడదనియు దేవుడు చెప్తున్నాడు. చూడండి, పెద్దోళ్ళతోనే, ఎదిగిన పెద్దోళ్ళతోనే తన పిల్లలైన ఇశ్రాయేలుతో చెబుతున్నాడు. అట్టి జనాంగాలతో, జాతులతో మీరు స్నేహాలు పెంచుకోకండి, సహవాసము చేయకూడదని వారిని మీతో సహవాసము చెయ్యనియ్యకూడదు. ఫ్రెండ్షిప్ చేస్తానా అని వాళ్ళు వచ్చి అడిగినా
సారీ, నేను నీతో ఫ్రెండ్షిప్ చేయను. చెప్పాయి నిర్మమాటంగా. దేవుడు చెప్తున్నాడండి, నువ్వు వారితో సహవాసము చేయకూడదనియు, వారిని నీతో సహవాసము చెయ్యనియ్యకూడదనియు. ఒకళ్ళు వాడే వచ్చి నీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టినా, ఆమె వచ్చి నీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టినా ఏం చేయాలి? అసలు నీకు ఫ్రెండ్గా ఉండడానికి వాళ్ళకున్న హక్కు ఏంటి, అధికారం ఏంటి, వాళ్ళ గురించి నీకు ఏం సమాచారం తెలుసుకున్న వాళ్ళతో స్నేహం. ఒకవేళ స్నేహం చేస్తే వాళ్ళకున్న అవలక్షణాలన్నీ కూడా నువ్వు కూడా నేర్చుకుంటావు. జాగ్రత్త. వద్దు అంటున్నాడు, చెయ్యకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చుచున్నాడు. చెప్తున్నాడండి. ఎందుకంటే వద్దు నాయన, వాళ్ళతో సహవాస సాంగత్యం చేయకండిరా. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అన్నాడు పౌలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయమా చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33. దుష్ట సాంగత్యం అంటే దుష్టులతో సహవాసం, ఫ్రెండ్షిప్. సాంగత్యం అంటే ఇది ఏదో వేరే పేరు అనుకోకండి. మీ భాషలో అర్థం అవ్వాలంటే దుష్టులతో ఫ్రెండ్షిప్, ఫేస్బుక్ షిప్, ఇన్స్టా షిప్, నీ చెత్త షిప్, నీ పనికిరాని చదారం షిప్, ఈ షిప్పులన్నీ తీసే అని. మోసపోతున్నారు మీరు, జాగ్రత్త, మోసపోకండి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, చెరిపేస్తుంది. మీ బ్రతుకులు చెడిపోతాయి, మీరు చెరపబడతారు. జాగ్రత్త. ఎవరు నీకు స్నేహితులు? దేవుని వాక్యము చదివేవాళ్ళు స్నేహితులు, దేవుని పనిలో ఉన్నవాళ్ళు స్నేహితులు, దేవుని ప్రేమించే వాళ్ళని మీకు స్నేహితులు. ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేస్తారా? ఏమండి? వద్దు, చెయ్యకూడదు. ఎందుకంటే మీరు ఒకవేళ అలాంటి వాళ్ళతో స్నేహం చేస్తే మంచి వాళ్ళైన మీరు కూడా, ఇక్కడ ఎంత పౌలు గారు ఏమన్నారు? దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుందట. అంటే నువ్వు మంచివాడే కావచ్చు, నువ్వు భక్తిపరురాలువే కావచ్చు, భక్తిపరుడే కావచ్చు, కానీ నీ భక్తి పోతుందమ్మా. అరే నాన్న, నీ భక్తి చెడిపోద్దురా. చెయ్యొద్దు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చెయ్యొద్దు. ఏమిటి, సొలొమోను చాలా జ్ఞానవంతుడు కదండి, దేవుడే ఇచ్చాడండి జ్ఞానం. ప్రపంచమంతా విస్తుపోయేటంత జ్ఞానం సొలొమోనుకు వచ్చింది. దేవుడు ఒక బంగారు దేవాలయాన్ని కట్టే ఒక గొప్ప అధికారాన్ని ఆయనకి ఇచ్చాడు. సరే, కట్టాడు, రాజ్యాన్ని విస్తరింపజేశాడు, శత్రువులందరినీ దేవుడు అదింపెట్టాడు, నెమ్మది విశ్రాంతి అతను కలిగింది. అలాంటి టైంలో అతడు 700 మంది భార్యలను, 300 మంది ఉపపత్రులను పెళ్లి చేసుకున్నాడండి. ఏం జరిగింది పెళ్లి చేసుకున్నందుకు? మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలను అయిన భార్యలను, 300 మంది ఉపపత్రులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి అంటున్నాడు. చూడండి, త్రిప్పేశారా? అవును, మరి నువ్వు ప్రేమతో వాళ్ళని ప్రేమిస్తే లవ్ ఏం చేస్తుంది? ఏమండి, ప్రేమ బానిస కదండి. ప్రేమ ప్రతిదానికి లొంగిపోదు కదండి. ఆ లొంగిపోవటం వల్ల ఏంటంటే వాడు చేసే ప్రతి, ఏమండి, దేవునికి విరోధమైన పనికి ఏమయ్యావు నువ్వు? వాళ్ళ భార్యలు ఏం చేశారు? ఇదిగో నా ఇంట దేవత, నా కులదేవత, కొత్త దేవత తెలుసా నీకు? రాజా, మీకు తెలుసా? ఎవరమ్మా ఆవిడ? ఏదో పేరు చెప్పు ఉంటుంది. మా దేవత దగ్గరికి వస్తావా? ఒకసారి ధూపం వేస్తావా? ధూపమా ఏంటి? నువ్వు కోరాలే కానీ ఆలయమే కట్టించేస్తానన్నాడు. ఎవరు? సొలొమోను. అనడానికి సిగ్గుందా నీకు ఆ మాట? ఈ మాట అనడానికి నీకు అసలు జ్ఞానం ఉందా? నీకు ఇంకేం జ్ఞానం ఉంది? పోయింది, నీ జ్ఞానం చెరిపివేయబడింది. ఎందుకంటే నీ భార్యలు తిప్పేశారు. వాళ్ళంతా ఎవరు? ఇతర అన్యజనుల జనాంగముల నుంచి వచ్చిన వాళ్ళు. ఇశ్రాయేలు కాదు కదా. అతను పెళ్లి చేసుకున్న 1000 మంది ఇశ్రాయేలు భార్యలు గారు, ఇతర దేశాల వాళ్ళ భార్యలు. మరి వాళ్ళ దేవతలు, వాళ్ళ పూజలు, వాళ్ళ ఆచారాలు ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఏమైంది అప్పుడు? ఏమండి, 10వ వచనం చూడండి, ఏమన్నాడు?
మొదటి రాజుల గ్రంథం 11:10 అండి. నీవితర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించిన సొలొమోను హృదయమును ఆయన యొద్ద నుండి తొలగిపోయాను. దేవుడి మాట ధిక్కారమా? అవును, మరి దేవుడు కనబట్టి ఈ గుడ్డి ప్రేమలో, ఈ భార్య వ్యామోహంలో, ఈ భార్య పిచ్చిలో, ఆమెను విపరీతంగా ప్రేమిస్తున్న ఈ దరిద్రపు ప్రేమలో దేవుడు కూడా కనుమరుగైపోయాడండి సొలొమోనుకి. సహవాసం అంటున్నారు, అంతేనా? భార్యతో సహవాసం. యెహోవా యొద్ద నుండి తొలగిపోయాను. యెహోవా తనకి ఇచ్చిన ఆజ్ఞను అతను గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నిబంధన కట్టడలు నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను. మిస్టర్ సాల్మన్, కనుక ఈ రాజ్యం నీకు లేకుండా నిశ్చయముగా తీసేస్తాను. ఇక నీకు పడిపోద్ది శిక్ష. ఇచ్చేస్తాను, నీ పనుడికి ఇచ్చేస్తాను, తీసుకెళ్ళి రాజ్యాన్ని అన్నాడు. ఇచ్చేశాడు. అలాగే అంటే నీ బ్రతుకులో ఏదైనా అనర్థాన్ని జరగడానికి కారణం గుడ్డిగా నువ్వు సహవాసం చేసిన వాళ్ళని నమ్మి వాళ్ళ ఇష్ట ప్రకారంగా నువ్వు ఉండటమే. స్త్రీయే కావచ్చు, పురుషుడే కావచ్చు, స్నేహితులు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, ఏమండి, నీకు పరిచయస్తులు ఎవరైనా కావచ్చు, ఎలాంటి వారితో నువ్వు పరిచయం చేస్తున్నావు అన్నది జాగ్రత్తగా చూసుకో. లేదా నీ సహవాసం నీకు దోషం, నీ స్నేహమే దోషంగా మారిపోద్ది, నీ పీకకు ఉరిగా మారుతుంది. వాళ్ళు చేసే తప్పులకు నువ్వు బాధ్యురాలుగా మారిపోతావు. వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఏంటి, వాళ్ళేదో చెప్పడం ఏంటి, ఈని వినడం ఏంటి, చివరికి వాళ్ళ దేవతలకు గుడ్లు కట్టించడం ఏంటి, దేవుణ్ణి మర్చిపోవడం ఏంటి? జ్ఞానం ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోవచ్చా? వాస్తవం అండి, జరిగిన చరిత్ర చెబుతున్న నిజాలు. ఏడు సొలొమోను అంతటి వాడేనా? ఏం కావాలి నాయన కోరుకో అంటేనే ఎంత మంచిగా ప్రార్థన చేశారండి. అంత భక్తిపరుడు సైతం చెడు స్నేహాలు, అవి బంధాలే కావచ్చు. ఏమండి, భార్య అనేది బంధమే అంటే భార్య చెప్తే వింటావా? ఎవరు చెబితే వాడు వినటం కాదు. వాళ్ళు స్నేహితుల, బంధం కలిగిన వాళ్ళ, సొంత వాళ్ళ, పరాయి వాళ్ళ, పొరుగు వాళ్ళ, తల్ల తండ్రి అనేది కాదు. వాళ్ళు చెబుతున్న ఆలోచన సూచన మంచిదా కాదా, అది దైవ సంబంధమైనదా కాదని ఆలోచించాలి. మీ అందరికీ తెలుసు, ఇశ్రాయేలు రాజు అయిన అహబు. ఇశ్రాయేల్ రాజు అయిన అహబ్ అండి. ఇశ్రాయేలులో ఎంతమంది ఉన్నారే, ఎంతమందిలో ఆడపిల్లకి దొరకలేదా? ఏరికోరు తెచ్చుకున్నాడు ఒక మహాతల్లిని. ఎవరామె? ప్రాణాన్ని తీసిన యెజెబెలు. ఏమంటున్నాడు చూడండి ఆమె కోసం. మొదటి రాజుల గ్రంథం 16:30 సహవాసంలో దోషం. ఎవరిని నువ్వు భారీగా చేసుకోవాలనుకుంటున్నావు, ఎవరిని భర్తగా చేసుకోవాలనుకుంటే చాలా మందికి పెళ్ళి అంటే సందడి, చంకలు కొట్టుకుంటాడు. అబ్బా పెళ్ళి పెళ్ళి పెళ్ళి. చాలా మందికి స్నేహితులు అంటే పండగ. అబ్బా కొత్త స్నేహాలండి, న్యూ రిలేషన్స్, న్యూ ఫ్రెండ్షిప్స్. చాలా సరదాగా ఉంది కదా. సరదా తీరిపోద్ది, ఎందుకు కంగారు? అలాగే కంగారు పడ్డాడు చంటోడు. మొదటి రాజుల గ్రంథం 16:30 ఒమ్రీ కుమారుడు అహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. ఎందుకట? 31 నెబాతు కుమారుడైన యెరోబోము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకున్నట్టు స్వల్ప సంగతి అనుకుని అది చాలదన్నట్టు సీదోనీల రాజైన యద్బయేలు కుమార్తె అయిన యెజెబెలును వివాహం చేసుకుని పోయిపోయి ఎవరిని చేసుకున్నాడు? సీదోనీలను పెళ్లి చేసుకుంటావు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఆ జనాంగం ఎలాంటి వాళ్ళు చూసుకోవా వెనక ముందు? చాలా మంది పెళ్లిని చేసేటప్పుడు అండి వెనక ముందు చూడరండి. మా కులపోడా కాదా, మా కులపమ్మాయే కాదా. చివరికి ప్రేమించుకునేటప్పుడు కూడా మీది మా క్యాస్టేనా? నీ పనికి మళ్ళీ క్యాస్ట్ అని, నీ పనికి మళ్ళీ హోదా అని, జనాంగం అని, నీ పనికిరాని ఇంటి పేరని, నీ పనికిరాని వృత్తి కలిగిన వాళ్ళని, మళ్ళీ ఒకే వృత్తి కలిగిన వాళ్ళు ప్రేమించుకోవాలంటే మళ్ళీ వీళ్ళకి వృత్తులు కావాలి. డాక్టర్నే ప్రేమించాలి, యాక్టర్నే ప్రేమించాలి. ఇలాంటి పనికిరాని సంబంధాలన్నీ కలుపుకోవటం వలన ఏమవుతుంది? ఏమవుతుంది? ఏం బయట ఎవరో అందగాళ్ళు అందగత్తులు ఉండరా? హీరోయిన్ ఎందుకు పెళ్లి చేసుకున్నావు? మరి హీరోయిన్ అందగత్తు, మరి నీది ఎంతకాలం కాపురం చేసింది, వదిలేసింది నిన్ను, నువ్వేమైపోయావు? ఊరిపోసుకొని చచ్చిపోయావు. అదే నీ చివరి ముగింపు. ఇలా ఎందరో జీవితాల్లో జరుగుతున్నాయంటే వాళ్ళు ఏరుకోరి ఎవరింటికి వెళుతున్నారు, ఎవరింటి పిల్లను తెచ్చుకుంటున్నారు, ఏమీ ఆలోచించకుండా ప్రేమించేయడమే గుడ్డిగా, గుడ్డే తెలి చేలో పడిపోయినట్టుగా ఇష్టపడిపోయి మాటలు కలిపేసుకోవడమే.
వద్దు, అలాంటి పొరపాట్లు చేయకండి. పిల్లని తెచ్చుకున్నప్పుడు కానీ, పిల్లని ఇచ్చేటప్పుడు కానీ, అల్లుడిని తెచ్చుకున్నప్పుడు కానీ ఏమండి చాలా జాగ్రత్తగా కుటుంబాలు ఉండాలి. వీడు పోయి ఎవరిని చేసుకున్నాడండి? సీదోనీల రాజు అని ఎద్బయల కుమార్తె అని యజబెలుని వివాహం చేసుకుని బయలుదేవతకు పూజించుచు వానికి మొక్కుచుండున. బయలన్న వాడికి మొక్కుతున్నాడట వీడు. మరియు అహాబు దేవతాస్తంభం ఒకటి నిలిపాను అంటే వీడు భార్య భ్రష్టుడు. పెళ్లి చేసుకున్న తర్వాత వీడు అసమర్థుడు. భార్యను కూడా గట్టిగా మాట్లాడి ఖండించి కంట్రోల్లో పెట్టలేని అసమర్థుడు అని అర్థం. ఎర్రగా మిర్రని చూసింది అనుకోండి భార్య, వెన్నీటి చేతులు కట్టేసుకుంటాను అనమాట. పేరుకే రాజు. భయం, భార్య అంటే భయం. ఏమండి ఎవరు అంటారులేండి, వీధిలో పులి అంటే ఇంటికి వెళ్ళేసరికి పిల్లి, ఇంట్లో పిల్లి వీధిలో పులి. అలా అహాబు ఏమైపోయాడంటే, ఏమంటే ఇశ్రాయేలులో అందగత్తెలు లేరా? పోయి నీకు సీదోనీల కుమార్తె దొరికిందా? రాజు, ఆ రాజు కుమార్తె, నేను ఒక రాజు కుమార్తెను పెళ్లి చేసుకోవడం గొప్పగా చెప్పుకోవాలి కదా. ఏం చేసింది ఆఖరికి నిన్ను? నీ రక్తం కుక్కలు నాకేటట్టు చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే చరిత్ర అంతా మీకు తెలుసు. అహాబు రక్తం ఏం చేశాయి? కుక్కలు నాకే వాడిది. ఎందుకు వచ్చింది ఈ గతి? నీ రక్తం కుక్కలు నాకే పరిస్థితికి తీసుకొచ్చింది. నువ్వు ఏరుకోరి చేసుకొని నీ భార్య. కొంతమంది కోరుకుంటారు కదా, అమ్మో అమ్మో నా భాగం, నా పార్ట్ తీసేస్తాను, నీ పార్ట్లన్నీ. ప్రతిదానికి వేసేసుకోకండి, అలాగా ముళ్ళు వేసేసుకోకండి. బైబిల్లో జరిగిన ఎన్నో వాస్తవాలు, గాథలు మీరు చూడాలి. ఎవరిని పడితే వాళ్ళు ఓకే చెప్పేయడం కాదు, ఎవరిని చూసి వాళ్ళు ఓకే అనడం కాదు. మరొకరు చూద్దామండి. వీడెవడు? యోధా రాజైన యెహోరాము. 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 16-18 వచనాలు. అహాబు కుమారుడైన ఎవరీడు? అహాబు కొడుకు ఎవరు? ఎవడైతే వాళ్ళ నాన్న ఎలాగైతే భార్య కొంగు పట్టుకు తిరిగి కొంగు చాటు బిడ్డో, ఏమండి కొంగు చాటు భర్త, వాడి కొడుకు వీడేం చేశాడట? ఇశ్రాయేలు వారికి రాజైన యెహోరాము ఏలుబడిలో 5వ సంవత్సరం మంది యెహోషాపాతు యోధారాజు ఉండగా యోధారాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏలనారంభించి ఏం చేశారట? 18వ వచనం. అతడు అహాబు కుమార్తెను పెండ్లి చేసుకుని ఉండును గనుక అహాబు కుటుంబీకుల వలెనే ఇతడును ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించుచు యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. వీడు కూడా చెడిపోయాడండి. ఎవరు చేసుకోడు? పోయి ఏ ఇంటి అమ్మాయిని తెచ్చుకున్నావు? ఏమంటే ఎవరు? ఒమ్రి, దాని పేరు. అవునా? ఏమంటే ఒమ్రి అహాబు కుమార్తెను పెండ్లి చేసుకుని ఉండను గనుక ఏం జరిగింది దానికి? దానివల్ల ఏం జరిగిందండి? చెడుతనము. దానివల్ల వాడికి వచ్చిన శాపం ఏంటో తెలుసండి? 2వ దినవృత్తాంతాల గ్రంథం చూడండి. నువ్వు పోయి ఎలాంటి ఇంటి వాళ్ళతో నువ్వు సంబంధం కలుపుకున్నావో ఆ ఇంటి సంబంధం నీకు ఇచ్చిన గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్ అంటారు దాన్ని. ఆ రిటర్న్ గిఫ్ట్ ఏంటి? 2వ దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం 15వ వచనం, 14-15 వచనం, 14-15 వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం 14-15. కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తు వాహనములను మొత్తం మొత్తేస్తాడు ఆయన. నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగివై, అరే కడుపులో జబ్బు పడతావు నువ్వు. దినక్రమేణా వ్యాధి చేత నీ పేగులు పడిపోవును, మొత్తం పేగులని పోతాయి. 18. యెహోవా కుదరజాలని వ్యాధి చేత అతని ఉదరమును మొత్తినందున 2 సంవత్సరములు వ్యాధి బలమగుచు ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహువేదన నొందుచు అతడు మరణమాయను, చచ్చాడు. యెహోరామో చచ్చిపోయాడా? ఎందుకు చచ్చిపోయాడు? ఎవరిని చేసుకున్నావు? ఏ ఇంటి వాడితో నీకు సహవాసం? ఎవరితో నీకు ఫ్రెండ్షిప్? ఎలాంటి వాళ్ళతో నీకు రిలేషన్? ఎవరితో పడితే వాళ్ళతో రిలేషనా? ఎవరితో పడితే వాళ్ళ పార్ట్నర్షిప్పా? ఎవరితో పడితే వాళ్ళతో ఫ్రెండ్షిప్పా? ఎవరితో పడితే వాళ్ళతోని బంధుత్వా? భార్య భర్త. ఇంకోటి చూద్దాం అండి. అతల్య ఉందే, ఎవరు? అతల్య ఎవరి భార్య? యెహోరాము భార్య అండి. వీడు యెహోరాము ఎలా చచ్చాడు? కడుపును వ్యాధి వచ్చి చచ్చాడు. ఇక వీడి భార్య మహాతల్లి ఎంత గొప్పదంటే చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయం
22 దినవృత్తాంతం 24:6 రాజు ప్రధాన యాజకుడు యెహోయాదాను పిలిచి, ఆ దుర్మార్గురాలైన అతల్యా కుమారులు దేవుని మందిరమును పాడు చేసి యెహోవా మందిర సంబంధమైన ప్రతిష్టోపకరణములన్నిటినీ బయలు దేవత పూజకు ఉపయోగించిరి. ఎందుకంటే అతల్య ఏమి నేర్పించింది? ఒరే, ఎలా చెడిపోవాలో నేర్పించింది తల్లి అతల్య. హాహా, ఎంత గొప్ప తల్లి అండి! తన పిల్లలకు చెడు నేర్పించే ఒక దౌర్భాగ్యురాలది. అలాంటి ఇంటికి పోయి నువ్వు సంబంధం కలుపుకొని, వాడేదో అహాబు బుద్ధి లేకుండా సీదోనీలో రాణిని పెళ్లి చేసుకుంటే, ఆ ఇంటి పిల్లలు నువ్వు పెళ్లి చేసుకోవడం నీకు బుద్ధి లేదా? కనుక ఎవరిని పడితే వాళ్ళతో సంబంధాలు బాంధవ్యాలు కలుపుకోకండి. తస్మాత్ జాగ్రత్త. ముందు కుటుంబాల తాలూకా పూర్వీకులను కూడా చూడండి, ఎలాంటి వాళ్ళు వీళ్ళు. వీళ్ళింట్లో మంచోళ్ళు, నీ అల్లుడు మంచోడు కావచ్చు, వెళ్ళిన తర్వాత అత్త కిరోసిన్ పోసేస్తే, అన్నంలో విషం కలిపి చంపేస్తే లేరా అలాంటి వాళ్ళు? ఏమండి? లేదా అత్త కోడలు కలిపి, అత్త తర్వాత ఏమండి అల్లుడు కలిపి చంపేయచ్చు కదా. ఎవరిని పడితే వాళ్ళు నమ్మకండి. బయటికి మంచిగా కనబడినంత మాత్రాన ఎవరు కూడా అమాయకులని మీరు నమ్మి మోసపోకండి దేవుని పిల్లలారా. నిన్న చెప్పానే, ప్రతిదీ స్కాన్ చేయండి, టైం తీసుకోండి, కంగారెందుకు? మీ బ్రతుకులు బుగ్గిపాలైపోక ముందే, మీ కుటుంబాలు రోడ్డున పడక ముందే, మీ సమస్యలు తలకెక్కి మీ శరీరం కుళ్ళిపోయి చివరకు మీరు కుక్క చావు చావక ముందే, వీడు అలాగే చచ్చాడు. అహాబు చావు అలాగే ఉంది, వాడిని నడిపించిన యెజెబెలు చావు అలాగే ఉంది. ఏమండి? చివరికి యెహోరాము చావు అలాగే ఉంది. దానివల్ల ప్రజలందరి మీదకి శాపం పాపం రప్పించారండి వాళ్ళు. ఎంత ఘోరం, ఎంత ఘోరం! ఏమండి దేవుని పిల్లలారా? ఏమండి ఈరోజు వీళ్ళందరూ ఇంకా చాలా మంది ఉన్నారండి. పాత మందిలో చెప్పాలంటే ఒక మనిషి కూడా అలాంటి వాడే, ఒక మనిషి అలాంటి వాడే. ఇలా ఎందరో ఇతర సమాజంలో ఉన్న వాళ్ళతో సహవాసం, ఆ సహవాసం చేయటం వల్ల వాళ్ళ కుటుంబాల మీద, వాళ్ళ మీద దేవుని నుంచి వచ్చిన దోషాలను వాళ్ళు నివారించుకోలేకపోయారు. చివరికి ప్రాణాలు వదిలి దారుణమైన చావులు చచ్చిపోయారండి వాళ్ళంతా కూడా. ఇదంతా చరిత్ర మనకు నేర్పిస్తున్న పాఠాలు. కనుక ఎవరితో సహవాసం కావాలి ఇప్పుడు మీకు? జాగ్రత్త. ఎవరితో మీరు సహవాసం పెంచుకోవాలనుకున్నారు, జాగ్రత్త పడండి. మన క్రైస్తవులు ఉన్నారండి, ఎవరి కోసం మనకెందుకు? మన క్రైస్తవులైన వారికి దేవుడు చేసిన హెచ్చరిక ఏంటో తెలుసా? చూద్దామా? ముందు ఒక మాట చదువుతామండి. ఏంటా మాట? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:17 చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:17 దేవుడు ఏమని హెచ్చరిక చేస్తున్నాడో సంఘములోని వారితో, కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొన వలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను అంటున్నాడు. చూడండి, వాళ్ళకి బుర్ర లేదర్రా, వాళ్ళ అంధకారమైన మనస్సు వాళ్ళది, వాళ్ళ మనస్సులు పాషాణాలు, వాళ్ళ అజ్ఞానులు, వాళ్ళకి ఏమీ అర్థం కాదు. అలాంటి వాళ్ళతో మీకు స్నేహాలు ఏంటారా? అదేనా మాటకు అర్థం? అన్యజనులు నడుచుకున్నట్లు మీరు నడవకండి అని క్రైస్తవులతో, సంఘంతో చెబితే వీళ్ళన్నారా? ఏమండి? వీళ్ళున్నది ఎక్కడ? భారతదేశంలో ఉండి భారతీయుల మధ్య నివసిస్తూ, ఏమండి వాళ్ళు చేసే ఆచారాలు, వాళ్ళు చేసే సహవాసాలు 6 నెలలేంటి, ఏమంటే 100 సంవత్సరాలుగా సహవాసం చేసి 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 చివరికి వీళ్ళు ఎలా మారిపోయారంటే క్రైస్తవులైన వాళ్ళు. చూపిస్తాను ఇప్పుడు, మీరు చూద్దరు కానీ. చివరికి వాళ్ళని చూచి వాళ్ళని సన్మార్గంలో పెట్టడానికి బదులు వీళ్ళే వాళ్ళ మార్గంలోనికి పోయే దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చేసిందండి ఈ రోజున్న క్రైస్తవ సమాజానికి. అదెంత సిగ్గుచేటు! ఏమండి? ఆనాడు దేవుడు వాళ్ళతో చెప్పాడు, ఈరోజు దేవుడు సంఘంతో మనతోను కూడా చెప్పాడు. ఇర్మియా గ్రంథం ఆ రోజు వాళ్ళతో ఏం చెప్పాడు? ఇర్మియా 10:2 చూడండి. ఇర్మియా గ్రంథం 10:2 ఇర్మియా గ్రంథం 10:2 యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్యజనుల ఆచారాలు, వాళ్ళ పద్ధతులు అనుసరించకండి, ఆకాశమందు అగుపడు చిహ్నాలకు మీరు భయపడకండి. అంటే మీరు ఆచారాలు ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళ ఆచారాలు ఎందుకు?
ఏమండి ఈరోజు క్రైస్తవులైనవాడు కూడా పెళ్లి చేశారంటే ఏమండి మంచి రోజులేనండి అని అడుగుతున్నాడు. సిగ్గు లేనివాడు, సిగ్గు లేని వాళ్ళు. అందుకే చూడండి వీళ్ళు పెళ్ళి ఇప్పుడు హైందవ సోదరులు అయితే వాళ్ళకి ఏదో తిథులు బట్టి నక్షత్రాలు బట్టి ఏదో వాళ్ళకున్న పంచాంగాన్ని బట్టి వాళ్ళు ఏదో మే నెలలో ఎప్పుడో పెళ్లి చేసుకుంటారండి. క్రైస్తవులు పెళ్ళిళ్ళు కూడా అప్పుడు జరుగుతున్నాయి. మీరు చూడండి, గమనించండి ఈసారి. ఎప్పుడు పడితే ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోరు. ఏ అంటే వీళ్ళకి మంచి రోజులు కావాలి. చివరికి వాళ్ళు చేస్తున్నట్లుగా ఆచారాలు, వాళ్ళ పద్ధతులు అన్నిటినీ అనుసరిస్తున్నారు. చివరకు కొత్త ఇంట్లోకి వెళ్ళాలంటే పాలు పొంగాలి, ఏమండి పెళ్లి కార్డులు పంచాలి అంటే పిలిచి పసుపు రాయాలి, పసుపు నీళ్లు చల్లాలి. ఏమండి వాళ్ళ పద్ధతులయ్యా, వాళ్ళు ఏవో పద్ధతులు పెట్టుకున్నారు. వాళ్ళ పద్ధతితో నీకు సంబంధం లేదు. బైబిల్ చెప్పిందా? నువ్వు ఒక కుటుంబంతో సంబంధం కలుపుకోవడానికి బైబిల్ చెప్పిందా ఇలా చెయ్యమని? పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన కానీ లేదే. మరి ఎందుకు మీరు చేస్తున్నారు సహవాసం? అలాంటి వాళ్ళతోనా? సహవాసంలోనే నువ్వు మంచిని నేర్పించడానికి బదులు ఆ సహవాసంలో ఉన్న వాటన్నిటిని నువ్వు నేర్చుకుంటున్నావేంటి? ఏమంటే నేర్చుకోవట్లేదని మీరు అంటారేమో. ఓకే నాన్న, ఇప్పుడు చూపించండి, ఒక వీడియో చూద్దాం ముందు మనం. అంటే ఈరోజు క్రైస్తవులైన వారు క్రైస్తవ సమాజంలో ఎలాంటి వాళ్ళుగా వీళ్ళు ఉన్నారు చూసారా? వాళ్ళ దేశాలలో ఉన్న పూజలు, వాళ్ళ దేశాల్లో ఉన్న పండగలు ఎలా జరుగుతున్నాయో మన దేశంలో మనం నమ్ముకున్న క్రీస్తులో సంఘాలలో కూడా ఇలాగే జరగాలి. చూసారా, కొండతో బిందుతో నీళ్లు తీసుకెళ్తుంది, ఫోటోకు దండేసింది. ఒక కుటుంబంగా వాళ్ళు చేస్తున్న పాలు పొంగిస్తున్నారు చూడండి, గృహ ప్రవేశం. అది కూడా హైందవ సోదరులు ఎలాగైతే ఆ చెంబులతో పవిత్రంగా ఉంటాయో ఇవన్నీ వీళ్ళు పాటిస్తున్నారు. యేసుప్రభు ఫోటోకు దండేస్తారు, రథయాత్రలు చేస్తున్నారు. హైందవుల సోదరులు రథయాత్రలు ఉన్నాయి. ఏంటి వీళ్ళకి కూడా రథయాత్రలేనా? యేసుప్రభుకి బొట్టు పెట్టారు, దండేస్తారు. ఏమండి చూసారా? అంటే ఇవన్నీ ఏం చేస్తున్నారు? ఏమండి ఓహో ఇది మాత్రం చూపించారని అసలైన చూపించలేదు అనుకున్నారు. ఇంకా ఉన్నాయి, తర్వాత కంగారు పడకండి. హైందవ సోదరుల్లో వాళ్ళు ఎలాగైతే వాళ్ళ దేవి దేవతలకి వాళ్ళు భజనలు, పూజలు, పండగలలో వాళ్ళు చేస్తున్నారండి. ఇప్పుడు వీళ్ళు ఎలా చేస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తారా? కమాన్ షో. మన దేశంలో ఇన్ ఇండియా క్రైస్తవులు ఓకే సౌండ్ పెట్టినానా? మీరు చూస్తున్న ఈ వీడియోలో ఏం జరుగుతుందో తెలుసా? ఏముంది, బతుకమ్మ పండుగ చేసుకుంటున్నారు అని అనుకుంటున్నారు కదా, అక్కడే మీరు పప్పులో కాలేశారు. బతుకమ్మ పండుగే, కానీ అది యేసు బతుకమ్మ పండుగ. ఒక చర్చ్ లో యేసు ప్రభు చుట్టూ పూల కుండీలను అందంగా పేర్చి ఆడవాళ్ళంతా కలిసి బతుకమ్మ ఆడుతున్నారు. అయినా ఎవరిష్టం వాళ్ళదనుకోండి. ఈ వీడియో వైరల్ అవడంతో నెటిజన్లు బాగా ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు, ఏమండి బతుకమ్మ ఎక్కడుంది బైబిల్లో? మనకి యేసుప్రభు బతుకమ్మ ఉందా? ఏదో వాళ్ళ పూజలు, వాళ్ళ పండగలకి వాళ్ళకున్న ఆచారాలను బట్టి వాళ్ళు బతుకమ్మ చుట్టూ చప్పట్లు కొట్టుకుంటూ, లేదంటే ఏమంటే ఏదో కర్రలు పట్టుకొని ఏదో వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళ ఆచారం అది మనకు అనవసరం, వాళ్ళు ఏం చేసుకుంటారు. వీళ్ళు ఎందుకు చేస్తున్నారు ఇది? అంటే భారతదేశంలో ఉండి మనం కూడా వాళ్ళలా చెయ్యకపోతే ఏమండి మన కుటుంబాలు పవిత్రంగా ఉండవు, మన ఇల్లు పాలు పంపించకపోతే మన కుటుంబాలు పవిత్రంగా ఉండవు, ఏమండి మన గృహం సరిగ్గా ఉండదు. ఇటువంటి మూఢ ఆచారాలు, మూఢ నమ్మకాలలోనికి క్రైస్తవులు సైతం వెళ్ళిపోతున్నారు. ఇక వాళ్ళు దేవాలయాలు కూడా ఏమిటి ధ్వజస్తంభాలు కూడా ఉంటాయి తెలుసా మీకు? ముఖ్యంగా ఆర్సీఎం గుడుల్లో ఏమండి హైందవ దేవాలయాల ముందు ధ్వజస్తంభం మనకు కనబడుతుందండి. క్రైస్తవ దేవాలయాల ముందు ధ్వజస్తంభాలు ఏంటండి? ఎక్కడుంది బైబిల్లో ఇవన్నీ పెట్టుకోమని? ఏమండి పండగల చుట్టూ చప్పట్లు కొట్టుకుని చుట్టూ యేసుప్రభు ఫోటో చుట్టూ తిరగమని ఉందా బైబిల్లో? పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ లేదే. వద్దు, వాళ్ళ ఆచారాల జోలికి వెళ్ళొద్దు, సహవాసం చెయ్యొద్దు అంటే ఇన్ని సంవత్సరాలుగా వీళ్లతో ఉండి వీళ్ళు ఏమి నేర్చుకున్నారంటే ఎవరినో బాగు చేయడం కాదు, వీళ్ళు చెడిపోయారు, వీళ్ళు పాడైపోయారు. వాళ్ళు చేసిన ఆచారాలు ఎరువు తెచ్చుకుంటున్నారు వీళ్ళు. ఎంత సిగ్గులేని వాళ్ళు వీళ్ళు. అదేనా బైబిల్ చెప్పింది? వాళ్ళు ఎంతగా క్రీస్తుని వాళ్ళు మాట్లాడుతున్నారు, బైబిల్ మాట్లాడుతున్నారు. మా ఆచారాలు మీరుతో కాపీ కొట్టారు ఏంటండి అని. ఏమండి క్రైస్తవులు కూడా బతుకమ్మ పండుగ చేస్తున్నారు ఏంటండి అని. ఏమండి ఓకే ఇంకోటి చూపించు వీడియో. ఇదిగోండి భక్తులు నిలబడ్డండి. ఎక్కడ అనుకున్నారు ఇది? ఏదో హిందూ దేవాలయం అనుకున్నారేమో. కాదండి, పైకి వెళ్ళేసరికి సిలువ. ఏమండి సిలువ ఉంది పైన, సేమ్ స్టైల్ కాపీ కొట్టేశారు చూసారా, సేమ్. ఇప్పుడు చదవండి ఈ మాట. ఏంటి ఆ మాట?
యెహోవా సెలవిచ్చినది యెహోవా సెలవిచ్చింది ఏమనగా అన్యజనుల ఆచారం అన్యజనుల ఆచారములను అభ్యసింపకుడి, వద్దు, చెయ్యొద్దు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళంతా క్రైస్తవులేనా? దుష్ట సాంగత్యం. మంచి నడవడి నీ నడవడి పాడైపోయిందయ్యా, నీ బ్రతుకు పాడైపోయిందయ్యా. లోకంలో ఇప్పుడున్న యువత ఎలాగైతే తగలబడుతుందో, చెడిపోయి దుస్తులుగా మారిపోయి, వాళ్ళతో పాటు స్మోకింగ్, వాళ్ళతో పాటు డ్రింకింగ్, వాళ్ళతో పాటు డాన్సింగ్. అవునా? ఏ ఆడవాళ్ళు ఈ మధ్యన పబ్లిక్లకి ఎంతట్లేదండి? ఎందుకు ఎంతట్లేదు? స్మోకింగ్ పబ్లిక్ ఏరియాల్లో. ఇగో ఇక్కడ మన దగ్గర ఉంది చూడండి, ఇక్కడ ఉన్నది మన దగ్గర ఏంటది? ఆ టీబీ హాస్పిటల్ ఒకప్పుడు ఉండేది. ఏం జంక్షన్ అది? టెక్ మహేంద్ర. ఆ టెక్ మహేంద్ర ఏంటనుకున్నారు అది? అలాగే అక్కడ మనకి ఇంకోటి ఉంది సిరిపురం జంక్షన్ దగ్గర, WNS HSBCO. ఏమండి ఆలోచించండి. అంటే వీటిలో ఏం జరుగుతుంది అనుకున్నారు మీరు? అర్ధరాత్రి వరకు పనులు చేసుకున్న తర్వాత వాళ్ళు చేసే పనులేంటి? ఎందుకంటే లక్షల జీతాలు, వేల కొలది జీతాలండి. ఏం చేయాలి? నైట్ క్లబ్లకు వెళ్ళిపోవాలి, మందు కొట్టాలి, స్నేహితులతో కలిసి ఒక పురుషుడు స్త్రీలు అందరూ కలిసి అందరూ స్మోక్ చేస్తున్నారండి. ఒకప్పుడు మగవాడే అందరి మధ్య కాల్చడానికి భయపడేవాడు. ఇప్పుడు స్త్రీ కూడా బరి తెగించి అందరితో మధ్యకి వచ్చి కాలుస్తుందంటే మరి నీ సహవాసం ఏమి నేర్పిస్తుంది నీకు? అదే నేర్పిస్తుంది. అరే వాళ్ళు కూడా అలాగ ఉన్నప్పుడు నేనెందుకు ఇలా ఉండకూడదు? నువ్వు వెళ్ళే కళాశాలలో నేర్చుకునేది అదే, నువ్వు వెళ్ళే ఉద్యోగంలో నేర్చుకునేది అదే, చివరకు నువ్వు వెళ్ళే ప్రాథమిక బడిలో కూడా నువ్వు నేర్చుకునేది అదే. ఇకపోతే నీ ఇరుగు పొరుగు వాళ్ళతో నువ్వు ఎవరితో పడితే వాళ్ళ స్నేహ సంబంధాలు పెట్టుకోవడం వల్ల వాళ్ళు నేర్పించే ఇటువంటి అవలక్షణాలు ఇవే నీకు, నీ కుటుంబానికి అబ్బుతాయి. వాళ్ళు తీసుకొచ్చి పెడతారు, లేదా నీకు తెలియకుండా వాళ్ళు చేస్తారు. జాగ్రత్త. సంఘం ఏంటండి ఇలా అయిపోయింది? దేవుని నమ్ముకోనని చెప్పుకొని వీళ్ళు అల్లరి చేసి గానా బజానాలతో డాన్స్. ఎలా ఉన్నాయి సంఘాలని? కుర్చీల మీద ఉంటారు ఏంటి? కుర్చీలోనే ఎవడో కుర్చీల మీద ఉండడు. అక్కడ పాట స్టార్ట్ అవ్వాలంతే. ఏమవుతుంది? ఒంటి మీద సరిగ్గా గొడ్డలు ఉన్నాయో లేదో కూడా చూడకుండా ఒకరి మీద ఒకరు తాకుకొని గుద్దుకొని పడిపోయి, మళ్ళా దానికి పెట్టిన ఒక వ్యంగ్యమైన పేరు పరిశుద్ధాత్మ దేవుడిని దిక్కపరిచి. ఆత్మ దిగిపోయిందండి. పరిశుద్ధాత్మ దేవుడి సంచారం ఏంటి? నీ ఒన్ను మిల్లు కానకుండా నువ్వు గెంతరం పరిశుద్ధాత్మ దేవుడి సంచారం. ఎవడన్నాడు రా ఈ పిచ్చి మాట? బైబిల్ తెలియదురా మీకు? బైబిల్ తెలియదు. బైబిల్ తెలియక మీరు చేసే ప్రతి వెధవ పనికి, దౌర్భాగ్యపు పనికి బైబిల్ని, దేవుణ్ణి, చివరికి పరిశుద్ధాత్మను సైతం నిందించేటట్టు చేస్తున్నారు మీరు. మీకు వస్తుంది ఖచ్చితంగా. ఏంటి? పరిశుద్ధాత్మకు విరోధంగా ఎవడు మాట్లాడినా ఎవరిని విడిచిపెట్టడం. అది ఈ తరం కాదు కదా, రాబోయే తరం అయినా సరే క్షమాపణ అనేది వాళ్ళకి లేకుండా చేసేసాడు దేవుడు. ప్రతి దానికి నువ్వు చేసే ప్రతి పనికి, మాలిన చెత్త పనికి ఏమండి కాలెత్తి తన్నడం, ఏమండి నెత్తి మీద చేసి తోసేయటం, ఇదంతా పరిశుద్ధాత్మ పనా? ఏమండి పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు వాడుతున్నావు. నువ్వు చేసే మోసపూరితమైన పనులకి నీకు డ్యాన్స్ చేయాలనుకుంటే ఇంట్లోకి వెళ్ళి గదిలో డ్యాన్స్ వేసుకోపో. ప్రజల మధ్య డ్యాన్స్ ఏంటి? అదే కదా జైశాలి గారు సవాలు చేశారు. అరే క్రొత్త నిబంధనలో యేసు గాని అపోస్తులు గాని ఎవడైనా లేచి డ్యాన్స్ వేసినట్లుగా ఒక్క రెఫరెన్స్ చూపించరా, నీ కాళ్ళ కింద దూరిపోతారు అంటున్నాడు ఆయన. ఎందుకనాలి? ఎందుకు డ్యాన్సులు వేయాలి? యేసుప్రభు ఎన్నిసార్లు డ్యాన్స్ వేశాడు, ఎన్ని స్టెప్పులు వేశాడు? చర్చిల్లో కూడా స్టెప్పులు వేస్తున్నారండి. మళ్ళీ గౌన్లు వేసుకుని వీళ్ళందరూ. మళ్ళీ ఈ మాట అంటే వాళ్ళకి బాధ, మమ్మల్ని అనేస్తున్నారో అని. అనటం కాదు, ఉన్న వాస్తవాలు మొహం మీద కొట్టొచ్చినట్టు చెప్పడం. మీ సహవాసాలు మీరు పాడైపోయారు. మీరు జ్ఞానం అనుకుంటున్నారు, మాకు తెలివి ఉందనుకుంటున్నారు, సత్యం అనుకుంటున్నారు. కానీ దేవుని వాక్యాన్ని మీరు ఎప్పుడో భిన్నంగా మార్చేశారు. అందుకే దేవుడు బాధతో అంటున్నాడండి. ఏమంటున్నాడు బాధతో? దేవుడు ఏమంటున్నాడు? చూద్దాం. యెషయాగ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. యెషయాగ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం ఏమంటున్నాడు దేవుడు? యాకోబు వంశస్థులారు రండి, మన యెహోవా వెలుగులో నడుచుకుందాము. యాకోబు వంశముకు ఈ జనము తూర్పు నుండిన జనుల సంప్రదాయాలను నిండుకొని ఉన్నారు. తూర్పు దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. చైనా ఉంది, రష్యా ఉంది, చాలా దేశాలు ఉన్నాయి. తూర్పును నుండిన జనులు సాంప్రదాయాలతో నిండుకొని ఉన్నారు. వారు
ఫిలిస్తీయుల వలె మంత్ర ప్రయోగము చేత చేయుదురు, అన్యులతో సహవాసము చేయుదురు గనుక నీవు వారిని విసర్జించి అన్నావు. దేవుడు వదిలేశాడు నిన్ను. ఎవరితో పడితే వాళ్ళతో స్నేహాలా? దేవుడితో స్నేహం లేదే నీకు? దేవుని వాక్యం చదివేవాడితో నీకు స్నేహం లేదే? వాళ్ళు నీకు ఫ్రెండ్స్ కాదు కదా? అడగండి, మీ పిల్లలు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తారు? చదువుకున్న చదువులేని తల్లిదండ్రులు అయితే అలాగే అమాయకులు అండి. వాళ్ళకి ఫోన్ కోసం ఏముందో వాళ్ళకి తెలియదు. చదువుకున్న తల్లిదండ్రులారు మీరైనా మీరు ఫోన్లు విప్పి చూడండి, మీ పిల్లలు ఎలాంటి ఎంతమందితో ఫేస్బుక్ ఫ్రెండ్షిప్లో ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో ఎవరెవరిని ఫాలో అవుతున్నారు? వాళ్ళందరూ క్రైస్తవులు అనుకున్నారా? ఒకటో రకమైన నాటు దరిద్రపు సరుకు. చూడండి కావాలంటే, నేను చెప్పే మాట అబద్ధం అయితే వచ్చేవారని చెప్పండి మీరు తప్పు చెప్పారని. మీ పిల్లలు ఫాలో అవుతున్న ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్న వాళ్ళు, ఫేస్బుక్లో ఫాలో అవుతున్న వాళ్ళు అందరూ కూడా నీచులు, దౌర్భాగ్యులు, నికృష్టులు, ఈ దుష్టులుగా, ఈ సమాజంలో పనికిరాని వాళ్ళుగా, దేవునికి అవిధేయులుగా బ్రతుకుతున్న వాళ్ళు, డ్యాన్సులు వేసుకుంటున్న వాళ్ళు, భక్తిహీనులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళు మీ పిల్లలకి ఫ్రెండ్స్. మీరేమవుతారు? మీ కుటుంబాలు ఏమవుతాయి? చూద్దురు కానీ మీరేమవుతాయో. స్నేహం చేయవలసింది, బంధం ఏర్పరచుకోవాల్సింది భక్తులతో, వాక్యమైందో భయభక్తులు కలిగిన వాళ్ళతో, దేవుని ప్రేమించే వాళ్ళతో సహవాసం ఉండాలి. మీ కుటుంబాలు అలాంటి వాళ్ళతో సహవాసం ఉన్నాయా? లేదా మీరు బతుకమ్మ చేస్తారా? కొన్ని చర్చిలు విడిచిపెట్టి రావడానికి ఇష్టం ఉండదు. ఎందుకంటే కొత్తగా ఇప్పుడు ఎవడైనా హైదరాబాద్లో కానీ ఎక్కడున్నా కానీ గానా బజార్నాలోని చర్చిల నుంచి అక్కడికి వచ్చాడు అనుకోండి, ఏంటి ఇక్కడ అసలు అంత నిశ్శబ్దంగా ఉంది, ఆత్మ లేదండి ఇక్కడ. వాళ్ళన్నే మాట మొదటి మాట ఏంటి? ఇక్కడ ఆత్మ లేదు. మరి ఏం కావాలరా నీకు? భ్రష్టాత్మ కావాలి కదా. ఉన్నాయిరా భ్రష్టాత్మలు, బోల్డ్ భ్రష్టాత్మలు తిరిగే సంఘాలు. వీధి కోట ఉందరా, పో అక్కడికి పో నువ్వు, నీ భార్య, నీ పిల్లలు గెంతండి రా, డ్యాన్స్ బేబీ డ్యాన్స్. మీరంతా ఎంతండి. ఏదో ఒక రోజు కుటుంబాలుగా మీరంతా కలిసి కాలుతుంటే గెంతుతారే. ఎక్కడది? పాతాళం. అమ్మోయ్, నరకంలో పడి ఒక రోజు ఉంది. అప్పటివరకు తెలియదు. మంచి చెప్తే వింటారా వీళ్ళు? ఏదో విన్నట్టుగా ఉంటారండి అంతే. మీరు అంటున్నారండి కానీ మేం కానీ, మా పిల్లలు కానీ, మా కుటుంబాలు అలాంటివి కాదండి. మేము చాలా స్ట్రిక్ట్ ఫాలోవర్స్ అవ్వండి, చాలా భయభక్తులు కలిగిన వాళ్ళు అండి. అయితే చెక్ చేయండి ఒకసారి. దేవుని పిల్లలారా, దేవుడు చెబుతున్నాడు ఏమని? తూర్పున జనుల సంప్రదాయాలతో నిండుకొని ఉన్నారు, జాగ్రత్త, సహవాసము చేయుదురు గనుక నీవు విసర్జించిన. దేవుడు వదిలేశాడట. నేను మిమ్మల్ని వదిలేస్తున్నాను, పొండి, మీతో నాకు సంబంధం లేదు. ఎందుకంటే మీరు లోక సంబంధమైన మనుషుల్లా ఉన్నారు. మీరు ఎందుకు నాకు? దేవుడు అంటున్నాడు తన ప్రజలతో. కీర్తన గ్రంథం చూడండి, ఆయన మాట అబద్ధం కాదండి. కీర్తన గ్రంథం 106వ కీర్తన 34-35. కీర్తన గ్రంథం 106:34-35. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్ని జనులను నాశనము చేయకపోయి అన్ని జనులతో సహవాసము చేసి. ఎవరిని ఫ్రెండ్స్ అంతా? ఎవరిని ఫ్రెండ్స్ అంతా? భక్తులైన వాళ్ళు కాదు కదా. అన్యులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకుంటారు వాళ్ళు. మరియు వారు తమ కుమారులను కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. నెక్స్ట్ దెయ్యాలే. కుటుంబం అంతా, ఫ్యామిలీ మొత్తం ఏంటది? ఈవిల్ స్పిరిట్స్, దయ్యపు ఆత్మలు. అలా మారిపోతారంటున్నాడు చూడండి. దేవుడు చెబుతున్న మంచిని వినండారా. అందరూ మీకు చెప్పరు, ఏ సంఘంలో ఎలాంటివి మీకు చెప్పరు. రండి రాత్రికి డీజే ఉందంటారు అంతే. ఉపవాసంలో డీజే, మళ్ళా ఉపవాస ప్రార్థన, సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన. ఆ ఉపవాసాలు ఏముంటది? మరి నీ ఆకలి చచ్చిపోవాలంటే సౌండ్ పెట్టరా, వాల్యూమ్ పెట్టు, ఎయిరా పాట, వాయించండి రా సంగీతం, గెంతండ్రా. ఆడు తాగి గెంతుతాడు దమ్మరు దమ్గాడు, ఈడు తాగకుండా గెంతుతాడు. తేడా. అందుకే దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, తన పిల్లలను చూసి హెచ్చరిక చేస్తున్నాడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం నుంచి చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. పిలుస్తారురా, వెళ్దామా? ఖాళీగా ఉన్న బీచ్కి వెళ్దాం, అలాగా భోజనంకి వెళ్దాం, సినిమాకి వెళ్దాం, అక్కడికి వెళ్దామా? రమ్మంటారు వాళ్ళు. ఎవరు నవ్వుతున్నారు? మగపిల్లలారు పిలుస్తున్నారు మిమ్మల్ని? పిలుస్తారు, ముందు మిమ్మల్నే పిలుస్తారు. కమాన్, వెళ్దాం ఖాళీగా అలా. పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పొద్దు, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయటకై పొంచి ఉందము, నిర్దోషి అయిన ఒకని పట్టుకుని దాగి ఉందము. పాతాళము మనుషులు మింగవేయనట్లు వారిని జీవంతోనే మింగవేయదు, సమాధిలోనే దిగు మింగబడినట్లు వారు పూర్ణ బలముతో ఉండగా మనం వారిని మింగవేయదు రమ్మని వారు చెప్పుచున్నారు. అంటే ప్రాణం తీయడానికి పిలుస్తున్నారు వాళ్ళు. నేను జాగ్రత్త, ఒప్పొద్దు.
15 నా కుమారుడా నీ వారి మార్గమును పోకుము, వారి త్రోవలో త్రోవలు యందు నడవకుండా నీ పాదమును వెనుకకు తీసుకోమని. కమ్ బ్యాక్, స్టెప్ బ్యాక్వర్డ్, వచ్చేయండి. మనకి రేపు ఏముంది? రేపు ఏముంది? ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్లో ఏంటి? మొత్తం అంతా హ్యాపీ డ్యాన్స్. వస్తారా? నా కాలేజీలో ఎన్నో ఫంక్షన్లు జరిగాయండి, ఏ ఫంక్షన్కి వెళ్ళలేదండి నేను, నిజం చెప్తున్నాను. ఎందుకంటే వెళ్తే ఏముంటుంది? ఏముంటుంది చెప్పండి అక్కడ? సంతోషించడానికి, వెర్రి మాటలు మాట్లాడడానికి, పోకిరి చేష్టలు చేయడానికి అవే కదా ఉండేవి. ఇంకేముంటాయి? పోవద్దు అంటున్నాడు. 18వ వచనం, అదే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. వారు స్వనాశనమునకే పొంచి ఉందరు, తమ్మును తామే పట్టుకొనుటకే దాగి ఉందరు. ఆశాపాతకులందరి గతి అట్టిదే. ఆశ, నీకు కూడా ఆశగా ఉంది కదా? ఏటోనండి వీళ్ళందరూ అన్ని వద్దంటారండి, ఈ ముసల కాలం వీళ్ళందరూ ఈ జన్జీతలకు రక్తం వీళ్ళకి అర్థం కావట్లేదండి. నీ మొహానికి ఏ టు జెడ్డే సరిగ్గా రాదు కానీ మళ్ళీ జన్జీ ఒకటి. పోతారా జాగ్రత్త. చెప్పినప్పుడు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, వినండిరా, వినండి. కళ్ళు నెత్తికెక్కాయా, కళ్ళు పోయి పళ్ళు ఊడి నువ్వు హీన దశకు దిగజారిపోతావు. ముందే హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. నోట్ చేసుకోండి నా మాటలు. ఆశాపాతకులందరి గతి అట్టిదే, దాన్ని స్వీకరించు వారి ప్రాణమునది తీయును. ఊరికని ఆశపడకండి కుక్కల్లా. ఏదో వాళ్ళు ఇస్తారు, ఏదో వాళ్ళు చేస్తారు, ఏదో అనుభూతి మనం పొందుతాం. ఆ అనుభూతుల కోసం ఈ రోజంతా కూడా డ్రగ్స్ అని, మత్తు పదార్థాల పేర బానిసలుగా మారిపోయారండి యువత. జాగ్రత్త, మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇటు క్రైస్తవ్యులు నెల తగలబడిపోతున్నారు, ఎవరు ఆచారాలు తీసుకుంటున్నారు, నచ్చినట్లుగా వీళ్ళు చేస్తున్నారు. సహవాసంలో వీళ్ళేంటి ఎలా మారిపోయారు? హేళన చేస్తున్నట్లుగా వీళ్ళెందుకు ఎలా మారిపోయారు? కనుక దేవుడు ఏమన్నాడు? 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం ముగించుకుందాం, చదవండి. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన గానా బజానాలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు, మనం కూడా బతుకమ్మలా చుట్టూ తిరుగుదాం, మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము, వాళ్ళ ఇష్టాన్ని మీరు చేస్తున్నారు. మీకు కూడా తిథులు కావాలి, మీకు కూడా నక్షత్రాలు కావాలి, మీకు కూడా రోజులు మంచివా చెడ్డవా కావాలి, ఏమండి? మీకు కూడా ముహూర్తాలు కావాలి, మీకు కూడా కులాలు కావాలి. ఎవరు మీరు? అసలు క్రైస్తవులేనా? కారు. అదే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ఏమని? అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలము చాలు. ఒకప్పుడు అలా ఉండేవారు కదా, అందులోంచి మారి కదా ఇందులోకి వచ్చారు. ఇందులోకి వచ్చిన తర్వాత మళ్ళా ఎందుకు ఆ పాత రొంపులోనికి వెళ్ళాలనుకుంటున్నారు? ఆ లోకం అనే కంపులోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? దూరంగా ఉండండి. దుష్ట సాంగత్యం అది. దుష్టుడు వాళ్ళందరినీ పాడు చేస్తున్నాడు. వాడి ఛాయలు కూడా, వాడి నీడ కూడా మీ మీద పడకూడదు అంటున్నాడు దేవుడు. వాడి నీడ పిలుస్తారు రమ్మని, వెళదాం పద అంటారు, తాగు పద నువ్వు మగాడవైతే అంటారు, రెచ్చగొడతారు. జాగ్రత్త. దేవుని కోసం కాడిని మోయవలసిన యువత, క్రైస్తవులుగా దేవుని పక్షాన రాజ్య సువార్త ప్రకటించి బైబిల్ మహత్యాన్ని చెప్పవలసిన క్రైస్తవులు ఏంటండి ఇలా దిగజారిపోతున్నారు ఈ దేశంలో? ప్రతి వాడు ట్రోల్ చేయటమే. నువ్వు చేసిన ప్రతి తప్పుడు ప్రసంగానికి, ఏటి గ్యాస్ కోసం, పప్పు కోసం, ఉప్పు కోసం యేసుప్రభుకి ఏ పని లేనట్టు చివరికి నీకు వంటగదిలోకి వచ్చి నీకు అన్ని సలహాలు సూచనలు ఇవ్వాలా? తొడవడానికి యేసుప్రభు ఆలోచన కావాలి, నువ్వు వంట చేయడానికి యేసుప్రభు ఆలోచన కావాలి, నీ గ్యాస్ నింపడానికి యేసుప్రభు కావాలి. ఎంత నీచంగా మార్చేశారట క్రైస్తవులారా. సిగ్గు ఉండాలి మీకు, సిగ్గు. మీకు భయం చెప్పేవాడు ఎవడు లేడు. దేవుని వాక్యం భయం చెబుతుంటే మీరు వినరా? పోతారు. చివరికి మీకు గతి అదే. మంచి చెప్పినప్పుడు, హెచ్చరిక చేసినప్పుడు ఎవరైనా మంచి మాటను వినలేదో వాళ్ళకి పట్టే దుస్థితి దేవుడు చెబుతున్నాడు. కనుక ఎవరో చేసినట్లుగా ఈ లోకపు ఆచారాలు, లోకపు మర్యాద, లోకపు కట్టడలు వద్దు, చేసి పడేయండి. ఇప్పటికీ కూడా చాలా మంది తమ ఇంటిలో ఏ శుభకార్యాలు చేయాలని, ఏం చేయాలన్నా వాళ్ళు ఎలా చేస్తున్నారండి? మనం కూడా అదే ఆచారం. నా మీరు వాళ్ళలా చేయడం ఏంటి? బైబిల్ ఏం చెప్పిందో అలా చెయ్యండి. అలా చేస్తే మీరు, మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి.
ఆయన భయభక్తుల్లో మీరు పెరుగుతారు. ఈ లోకపు మోస మాయ మిమ్మల్ని చుట్టుకోకుండా చూసుకోండి పిల్లలారా. వాడు పిలుస్తుంటాడు మిమ్మల్ని, రండి 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 అని మోసగించండి. మీరు అమాయకులు కదా, మీరు అమాయకులారా నిజంగా. నమ్మి వెళతారు వాడి దగ్గరికి, కానీ వాడు మోసగాడు. వాడి మోసాలు చాలా భయంకరమైనవి. వాడు దేవుడి నుంచి శాశ్వతంగా మిమ్మల్ని దూరం చేసే ప్రక్రియలో వాడున్నాడు. కాబట్టి జాగ్రత్త, మీ కుటుంబాలు జాగ్రత్త, మీ పిల్లలు జాగ్రత్త, మీ సహవాసాలు జాగ్రత్త, మీ స్నేహాలు జాగ్రత్త. మీ మంచి కోరి చెబుతున్నా, మీలో ఎవరు నాకు శత్రువులు కారు. క్రైస్తవులు అందరి మీద పగబట్టి చెప్తున్నావా ఈ మాట? కాదండి. వాళ్ళు ప్రేమించి ఈ దుష్ట సమాజంలో పాపులు నడిచే మార్గాన్ని నడవకుండా అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండగా మనల్ని మనం నియంత్రించుకునే ఒక దేవుడు చక్కటి సహవాసాన్ని ఇచ్చాడు. దట్ ఈస్ చర్చ్. దీనికి వస్తారా? క్లాస్ ఉందంటే రారెవరు. ఏమండి, క్లాస్ ఉంది అంటే వస్తారా? లేదు. పనికిరాని సహవాసాలు, పనికిరాని వాటికి, సందళ్ళకి, సమావేశాలకి, అన్నిటికీ వెళతారు. దేవుడు మీరు ఎంత దేవుణ్ణి ప్రేమిస్తున్నారో చెబుతుంది. అన్నిటికంటే లీస్ట్ ఇంపార్టెన్స్, అన్నిటికంటే దేవుని చివరిని వెనకన పడేశారు. ఆయన ఎంత బాధపడుతున్నాడు మీకు అర్థం కాదర్రా. కానీ అర్థమయ్యే ఒక రోజు వస్తుంది. కానీ ఆ రోజు రావాలని కోరుకోకండి. ఆ రోజు రాకముందే మీరు మారండి, బాగుపడండి. మీరు మీ కుటుంబాలు దేవుని యొక్క భక్తిలో, ప్రేమలో ఎదగండి. ఇదే దేవుడు కోరుకుంటున్నాడు. గాడ్ బ్లెస్ యూ.